సువార్త ప్రకటించని ఎడల నాకు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనము శుక్రవారము ధ్యానం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 2 వాక్యము చివరి భాగం. ఈ చివరి భాగాన్ని అందరూ గమనించాలి. చివరి భాగం, ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. మీ పక్కవారితో ఈ మాట చెప్పాలి. ఈ రాత్రి ఆయన పాద సన్నిధికి మీరు వచ్చారు కాబట్టి ఆయన మీతో చెప్తున్న మాట మీ పక్కవారితో చెప్పండి. సిగ్గుపడద్దు, చెప్పాలి. సిగ్గుపడకుండా చెప్పాలి బిగ్గరగా. ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ప్రాప్తించును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మొదటి వచనము నుంచి బిగ్గరగా చదవగలిగిన వారు బిగ్గరగా చదువుకుందాం. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. అక్కడ పై వాక్యములో యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల అని ఉంది. ఇక్కడ దేవుని మాట వినిన ఎడల. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఇప్పుడు ఈ ప్రాప్తి నీకు కలుగుతుంది, నీ కుటుంబానికి కలుగుతుందంటే ఆయన మాట శ్రద్ధగా వింటే. ఎలా వింటేనమ్మా? శ్రద్ధగా వింటే. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబడ్డారు. ఎక్కడకు మీరంటే, వారందరూ చెప్తున్నమాట, మేము పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి, కానాన్లోనికి మేము వెళ్ళిపోతున్నాం. ఆ దేశంలో పాలు తేనెలు నది వలె ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్క ద్రాక్ష గెల ఇరువురు మోయలేని స్థాయిలో ఉంటుంది. ఒక్క దానిమ్మ పండు సైజు ఒక మనిషి లేపలేని స్థాయిలో ఉంటుంది. అలాంటి వాగ్దాన భూమిలోనికి, అలాంటి దేశంలోనికి మేము వెళ్ళిపోతున్నామని వారందరూ త్వరగా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉన్న ఆ సమయంలో నా ప్రియ దేవుని బిడ్డ, ఒక పర్వత సమీపానికి వారు వచ్చారు. వారికి సమీపంలో ఒక పర్వతం ఉంది. ప్రభు అంటున్నాడు, ఈ పర్వతం ఎక్కి వస్తే నేను నిన్ను కలుసుకుంటాను,
నీవు నన్ను కలుసుకుంటా, అప్పుడు నీ విశ్వాస జీవితము, నీ కుటుంబ వ్యవస్థ, నీ బిడ్డలు, నీ వ్యాపారము, నీ వ్యవసాయము, నీ చేతి పని, నీ కూలి పని ఎలా దాన్ని కొనసాగించాలో ఇక్కడ కూర్చోబెట్టి నీకు నేర్పిస్తా. ఇక్కడ కూర్చోబెట్టి నీకు నేర్పిస్తా అని ప్రభు పిలిచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మోషే నిర్గమకాండము 19 అధ్యాయము 3 వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 19 అధ్యాయము 3 వాక్యం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, ఆ పర్వతము పేరు సీనాయి పర్వతం. ఆ పర్వతం మీదకి ప్రభు పిలిచాడు. ఆ ప్రభువు ఆ పర్వతం మీదకి పిలిచినప్పుడు మోషే ఏ విధమైన సాకు చెప్పలేదు. ఏ విధమైన సాకు చెప్పలేదు. మోషే గాని పైకి వెళితే ఈ లక్షల మంది ప్రయాణం అక్కడ ఆగిపోతుంది. మోషే ముందు నడుస్తున్నాడు, ఈ లక్షల మంది వెనక నడుస్తున్నారు. అయితే ప్రభు పిలిచాడు, ప్రభువా మరి నేను వస్తే నేను ఇంత బిజీ షెడ్యూల్లో నేనున్నాను, లక్షల మంది ప్రయాణం ఆగిపోద్దని ఎదురు చెప్పుకోకుండా పర్వతం ఎక్కుతూ ఉన్నాడు. అయితే మోషే ఆ యొక్క సీనాయి పర్వతము ఎక్కటము అంత సులువైన పని కాదు. చాలా కష్టముతో కూడినది, చాలా శ్రమతో కూడినది. అయినా మోషే వెనకంచె వేయక పర్వతము ఎక్కుతూ ఉన్నాడు. ఈ సందేశాన్ని మనము విన్నప్పుడు, ఈ చరిత్రను మనము చదివినప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 2 వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఇక్కడ కొందరు చూస్తే ఎక్కే అనుభవంలో ఉన్నారు. ప్రభు యొద్దకు ప్రభు పిలిచాడు, ఈ కొండ దిగువ భాగములో నీవు ఉండటము నాకు ఇష్టం లేదు, కొండ ఎక్కి రమ్మని పిలిచాడు పర్వతం పైకి. ఇంకా మిగిలిన వారు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అమ్మో మేము ఎక్కలేం. అక్కడ ఆహారం ఉండదు, అక్కడ పానీయము ఉండదు, ఆ యొక్క పర్వతం మీద రక్షణ కూడా కరువుగానే ఉంటుంది, మేము ఇక్కడే ఉంటాము అన్నట్లు అక్కడే ఆగిపోయారు. కానీ మోషే మాత్రము ఎక్కుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్యము, యెహోవా మాట శ్రద్ధగా నీవుంటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. మోషే ఆయన మాటను బట్టి ఎక్కుతూ ఉన్నాడు. మిగిలిన వారి యొక్క బ్రతుకు చూస్తే, వాళ్ళ పరిస్థితిని చూస్తే, వాళ్ళు కొండ దిగువలోనే ఉన్నారు, వాళ్ళు ఎక్కలేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, బంగారము అనగా
విశ్వాసమునకు సాదృశ్యము. చెప్పాలి, దేనికి సాదృశ్యము? విశ్వాసమునకు సాదృశ్యము. ఎండి విమోచనకు సాదృశ్యం. అలాగా ఒక్కొక్క లోహము ఆత్మీయ అర్థాలను ఒక్కొక్కటి ఇస్తుంది. చెప్పండి, బంగారము దేనికి సాదృశ్యం? విశ్వాసానికి సాదృశ్యం. వీళ్ళు విశ్వాసముతో అక్కడి వరకు వచ్చారు. అక్కడి వరకు వీళ్ళకి ఏముందంటే విశ్వాసం ఉంది. ఏముందమ్మా? విశ్వాసం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కవలసిన వీళ్ళు ఎక్కలేదు కదా, వినవలసిన మాట వీళ్ళు వినలేదు కదా, కొండ దిగువలోనే ఆగిపోయారు కదా. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఏం కోల్పోతున్నారమ్మా? విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు. ఏమైపోతున్నారు? కోల్పోతా ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, 19వ అధ్యాయం 5వ వాక్యంలో ఒకసారి చదువుదాం. మీరు కాగా మీరు నా మాట శ్రద్ధగా వింటే నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్య మొగుదురు. అయితే వీళ్ళు ఆయన మాట మీద శ్రద్ధ చూపనందున, ఈ కొండ దిగువలోనే వీళ్ళ బ్రతుకులు ఆగిపోయినందున ఇక్కడ ఒక నష్టము జరిగింది. ఏం జరిగిందమ్మ? ఇక్కడ నష్టము జరిగింది. 32వ అధ్యాయము 2 వాక్యములో అక్కడ గమనించి చూసినట్లయితే అక్కడ వీళ్ళ ముక్కులకి వీళ్ళ చెవులకి ఉన్న బంగారాన్ని తీసి పోగొట్టుకుంటున్నారు. వీళ్ళ ముక్కులకి వీళ్ళ చెవులకి ఉన్న బంగారము తీసి ఇచ్చేస్తూ ఉన్నారు, పోగొట్టుకుంటున్నారు. బంగారము దేనికి సాదృశ్యం అని చెప్పాను? విశ్వాసమునకు సాదృశ్యం అని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలేరా, ఇక్కడ వీళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు. ఏం కోల్పోయారు? విశ్వాసాన్ని కోల్పోయారు. విశ్వాసి కోల్పోయిన వ్యక్తి మాట మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, ఆలోచన విధానము మారిపోతుంది. వాళ్ళందరూ వచ్చి మోషే భార్య దగ్గరికి వచ్చి, ఈ అమ్మి దిగులు పెట్టేసుకుంది, భర్త లేడని అంటున్నారు. ఒకడు ఏమంటున్నారు? మోషే భార్య దిగులు పడిపోయింది, భర్త లేక అంటున్నాడు. మరొకడు అంటున్నాడు, ఒక మానవుడు 40 రాత్రు పగళ్ళు ఆహారము లేకుండా నీళ్లు లేకుండా బ్రతకలేడు, వాడు చచ్చిపోయి ఉంటాడు. ఏమై ఉంటాడు? వాడు చచ్చిపోయి ఉంటాడని మరొకడు మాట్లాడుతున్నాడు. అసలు మోషే తిరిగి వస్తాడంటావా? అయిపోయి ఉంటాడులే అని మరొకడు అంటున్నాడు. ఎందుకురా ఇలాంటి అపోకలు వెళ్ళలో పుడుతూ ఉన్నాయి అంటే వీళ్ళు ఏం కోల్పోయారు? బంగారాన్ని, విశ్వాసాన్ని కోల్పోయారు. ఈరోజు ప్రభువా నన్ను దీవించలేదేంటి ప్రభువా అంటున్నావు. నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకున్నవేమో. ఆయన మాట మీద నీకు శ్రద్ధ తగ్గిపోయి శ్రద్ధ చూపించలేకపోతున్నావేమో. ఒక కుటుంబాన్ని చూస్తాను, లోక సంబంధమైన కార్యక్రమాలకు ఉన్నంత శ్రద్ధ దేవుని మందిరం పట్ల ఉండదు, దేవుని కార్యక్రమం పట్ల ఉండదు, దేవుని బిడ్డల పట్ల ఉండదు, ప్రార్థించుట యందు ఉండదు, ప్రభువుని స్తుతించుట యందే ఉండదు. దేవుని వాక్యము ఈ రాత్రి చెప్తుంది, ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించునుగాక. ప్రాప్తించాలంటే ఆయన మాటను ఎలా వినాలి అమ్మమ్మ? ఆయన మాటను ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఎంతకాలము నీ జీవితంలో శ్రద్ధ లేకుండా చదివితే వాళ్ళకి మార్కులు వస్తాయా? వాళ్ళకి చదువు వస్తుందా? శ్రద్ధ లేకుండా వ్యవసాయ సేద్యం చేస్తే ఆ సేద్యం ఏమైనా పండుతుందా?
శ్రద్ధ లేకుండా ఏమి చేసినా అది అనుకూలించదు. ఆ విషయాలన్నీ నీకు తెలుసు. అలాగే భక్తి కూడా, ఏమి కూడమ్మా, భక్తి కూడా నువ్వు శ్రద్ధతో చేస్తే, దేంతో చేస్తే, శ్రద్ధతో చేస్తే, దేవునికి స్తోత్రం. శ్రద్ధతో చేస్తే, నీ జీవితంలో శ్రద్ధ ఉంటే అప్పుడు భక్తి ఉన్నట్టు. ఏమున్నట్టు? భక్తి ఉన్నట్టు. ఒక ఇంటికి వెళ్ళాను, అలిసిపోయాను పాస్టర్ అక్క అంటుంది. ఏమన్నదమ్మా? అమ్మా అలిసిపోయాను అంట. ఏమా పొలంలోకి పోయి వచ్చావా, లేకపోతే ఏదైనా చేతి పనిలో జాయిన్ అయ్యావంటే, కాదక్క, ఈ కుక్కను మోసుకొని వెళ్ళి వెటనరీ హాస్పిటల్కి వెళ్ళి 600 పెట్టి బయట కొనుక్కొని సూది వేయించుకొని మోసుకొచ్చానంట. కుక్కర్ని ఎత్తినెట్టుకుని వెటనరీ హాస్పిటల్కి వెళితే సూది అయితే వేస్తా కానీ మందు అయితే మా దగ్గర లేదని చెప్పారు వాళ్ళు. మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళు 600 చెప్తే మళ్ళీ ఇంటికి వచ్చి 600 పట్టుకుని వెళ్ళి 600 పెట్టి కొనుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అది వేపించి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి, అక్క నీకున్న శ్రద్ధ నాకు కానీ కుక్క మీద ఉంటే నాకు కూడా కుక్క ఉండేదాక, శ్రద్ధ లేక కుక్క లేదు నాకు. ఎంత శ్రద్ధ! శ్రద్ధ లేకపోతే అసలు హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఇంకా ఎక్కువ శ్రద్ధ లేకపోతే మరలా 600 పెట్టుకుంటుందా? ఎంత రిస్క్, ఎంత 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 శ్రమ పడిందంటే శ్రద్ధ. ఏంటమ్మది? శ్రద్ధ. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, వ్యవసాయం పట్ల శ్రద్ధ ఉంటే వాళ్ళ ఇంటిలో విస్తారమైన ధాన్యాలు ఉంటాయని బైబిల్ చెప్తుంది. అలాగా ఈ రాత్రి పూట నాతో నీతో మన ప్రభు చెప్తున్న మాట, యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే, యెహోవా మాట శ్రద్ధగా వారు విననందున పర్వతము ఎక్కలేకపోయారు, విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, విశ్వాసహీనుల వలె వారు మాట్లాడుచున్నారు. మోసే విశ్వాస వీరుని వలె దేవునితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే వింటూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, మోషే వింటున్నాడు. ఈ విధముగా మీరు ప్రయాణం చేయాలి, ఈ విధముగా గుడారమును మీరు కట్టాలి, ఈ విధముగా ఏర్పాట్లు చేయాలి, ఈ విధముగా బలి అర్పించాలి, ఈ విధముగా అని చెప్తుంటే మోషే పరవశించి ఆహారమే మర్చిపోయాడు, పానీయమే మర్చిపోయాడు. దేవుని ముఖము చూస్తూ సమస్తాన్ని కూడా మోషే మర్చిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, మోషే ఇక రాలేడు. ఈ పాటికి ఏ జంతువులో ఆ కొండ మీద ఆ ఫారెస్ట్లో మోషేని తినేసి ఉంటాయి. ఏమై ఉంటాయమ్మా? తినేసి ఉంటాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసహీనులైపోయిన వారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 32 అధ్యాయము 6 వాక్యము చివరి భాగాన్ని మనం చదువుకుందాం. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఎందుకు వీళ్ళు లేచారు? చెప్పండి అమ్మ. ఒకటి అమ్మమ్మ చెప్పండి తల్లి, ఎందుకు లేచారు వీళ్ళు? తినటానికి. రైట్. నెక్స్ట్ త్రాగుటకును, ఎలా అన్నా కూర్చుని ఆడటానికి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డలమైన మనము, ఆయన రక్తము చేత కడగబడిన మనము ఏది చేసినా దేవుని నామమునకు మహిమకరముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దేవుని నామానికి
మహిమకరముగా ఉండాలి. మనము తినుట కూడా దేవుని నామానికి ఎలా ఉండాలి? మహిమకరముగా ఉండాలి. చక్కగా దేవుడు మనకిచ్చిన ఆహారమునకు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ ఆహారం లేక ఎంతోమంది ఉన్నారు, కానీ నీవు ఈ ఆహారాన్ని నాకు ఇచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రాలని ఆహారమునకు ప్రార్థించే అలవాటు ఆ యొక్క కుటుంబ యజమానురాలు కలిగి ఉండాలి. ఆమె ఎవరు కలిగి ఉండాలి? ఆ కుటుంబ యజమానురాలు కలిగి ఉండాలి. నిష్కలంక 15 నిమిషాలు ప్రార్థన చేస్తేనే అక్కడ అన్నం పెడతారు. 15 నిమిషాలు ఏం చేయాలి? ప్లేట్ పట్టుకొని ఏం చేయాలి? ప్రార్థన చేస్తేనే అన్నం పెడతారు, అది పెట్టరు. ఇక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఇంటిలో కరువు ఉండదు. ఏముండదమ్మా? ఏంటంటే నేను ప్రత్యక్ష సాక్షిని. మా ఇంటిలో 6 మంది, మా ఇంట్లో 6 మంది, మా అమ్మ నాన్నతో 8 మంది. మా ప్రాంతానికి కరువు వచ్చింది. మా ప్రాంతానికి కరువు వచ్చింది. వర్షం పడలేదు, చెరువులోకి నీళ్ళు రాగలేదు, వరి పంట పండలేదు. అప్పుడు జొన్నలు తక్కువ రేటు, బియ్యం కంటే తక్కువ రేటు. ఆ జొన్నలు తెచ్చుకుని దంచుకుంటా అలా అలా బ్రతకటమే కష్టమైన దినాల్లో దేవుని మహాకృప ఏంటంటే, మాకు జొన్న అన్నం తెలియకోకుండా మా ప్రభు మమ్మల్ని వరి అన్నముతోనే, మంచి ఆహార ధాన్యముతోనే కొదువు లేకుండా పోషించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకంటే పొలం ఎక్కువ ఉన్నవారు, మాకంటే డబ్బు ఎక్కువ ఉన్నవారు, మాకంటే ఉన్నతమైన స్థితిమంతులు, శ్రీమంతులు కూడా ఒక్క పూట లేకపోతే ఉంటే ఇంకొక పూటకు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఒడిదుడుకులు పడేవాళ్ళు. కానీ మాకు కొదువు లేకుండా ప్రభు పోషించాడు. దానికి కారణము ఏమిటి అంటే, మా అమ్మ ప్రార్థన చేయకుండా మాకు అన్నం పెట్టేది కాదు. స్నానం చేసి ఒక పాట పాడి బైబిల్ చదివి ప్రార్థన చేసిన తర్వాతే భోజనం. అయితే మన భోజనము ఎలా ఉండాలి అంటే, మనము తినేది దేవుని నామానికి మహిమకరముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దేవుని నామానికి మహిమకరముగా ఉండాలి. ఈరోజు గడిచిన దినాల్లో కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చిన ఆ కరువులో కూడా దేవుని నామానికి మహిమకరముగానే మన పరిచర్య కొనసాగింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ స్థలాన్ని ఆహారపు నిధిగా చేశాడు. ఎలా చేశాడమ్మా? ఆహారపు నిధి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే చాలామంది వచ్చి, అయ్యా ఇక్కడ ఆహారపు నిధి అని చెప్తారు. ఏం చెప్తారమ్మా? ఆహారపు నిధి, ఆహారపు నిధి. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారికి వేరే వాళ్ళు ఫోన్ చేసి, ఎక్కడున్నావంటే, నేను ఆహారపు నిధిలో ఉన్నాను అంటున్నాడు. ఆ పదం ఆయనలో నుంచి నాకు వచ్చింది. ఆహారపు, ఏంటమ్మా ఆహారపు నిధి అంటే? అప్పుడు చెప్తున్నాడు, ఇది కరోనా సమయంలోనే 100 మందికి ఆకలి తీర్చిన నిధి దగ్గర నేను వచ్చాను ఈరోజు అని చెప్తున్నాడు. కడప నుంచి వచ్చారు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేస్తున్నది ఎలా ఉండాలంటే, దేవుని నామానికి మన తిండి మహిమకరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అమ్మ, ఏం జరుగుతూ ఉంటుంది? ప్రార్థన జరుగుతూ ఉంటే వీళ్ళు పిలిచేవాళ్ళు ఎలా పిలుస్తారు చెప్పనా? ప్రార్థనకు రమ్మని పిలవరు. ఎక్కడ రమ్మని పిలవరు? కూటికి రమ్మని పిలుస్తారు. దేనికి రమ్మని పిలుస్తారు?
బిడ్డలారా, దేవుని నామానికి మహిమకరముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నువ్వు చెప్పాలి. అంటే సహజంగా చాలామంది నేను సాక్ష్యం చెప్తుంటే విన్నాను. ఏం సాక్ష్యం చెప్పారంటే, అయ్యా మాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, మా స్నేహితుడు క్రిస్మస్ ఆరాధనకు నన్ను తీసుకువెళ్ళాడు, అక్కడ దేవుని వాక్యం చెప్తుంటే ఆ వాక్యం విన్నాను, దేవుని మీద మనస్సు నాకు కలిగి అప్పటి నుంచి చర్చికి వస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థనకి వెళ్ళిన ఆ విషయాలు విన్నాను. నేను ఆ సాక్ష్యాలు నేను విన్నాను. నన్ను వారు ఇన్వైట్ చేసింది ఆ యొక్క ఫంక్షన్కి, భోజనానికి అన్నట్లే పిలిచారు. నేను వెళ్ళాను, అక్కడ చైర్ ఉంది కూర్చున్నాను, లేకపోతే అక్కడ ఒక చాప ఉంది కూర్చున్నాను, అక్కడ వాక్యం విన్నాను. ఆ వాక్యము ద్వారా నేను ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను అన్న సాక్ష్యాలు నేను విన్నాను. అలాంటి వాళ్ళని ఉంటే మీరు ఇన్వైట్ చేయటం మంచిది. అలాంటి వాళ్ళకి దేవుని వాక్యం నేర్పించడం మంచిది. అలాంటి వారికి ₹1,00,000 ఖర్చు పెట్టైన భోజన పదార్థాలు పెట్టడము దేవుని నామానికి మహిమే అని. అవునా? అవునా? దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నది 10 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు? 10 కేజీ సరిపోతుంది. 1 కేజీ 5 మంది తినాలి. ఎంతమంది తినాలమ్మా? అది కరెక్ట్ లెవెల్ అనమాట. ఎక్కువ తిన్న మంచిది కాదు. ఇంతవరకు పూర్వీకులు చెప్పేవాళ్ళు తినరా నాయన ఆరోగ్యాన్ని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎంత తగ్గిస్తే అంత మంచిది. 5గురే ఇంకెక్కువ, 6గురు తినొచ్చు. దేవునికి స్తోత్రం. అలా కేజీ సరిపోవాలిగా, 10 కేజీలు సరిపోవట్లేదు. దేవుని నామానికి మహిమకరముగా నీ ఇంటిలో ఆహారం ఉందా? వారు తింటున్నారు, త్రాగుతున్నారు, మళ్ళీ ఏం చేస్తున్నారు? అది అట్లా కాదు. మన జీవితంలో మనము తినుచున్న ఆహారము ద్వారా, తాగుచున్న పానీయము ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే, ఈ ఎత్తైన స్థలములో నిన్ను పెట్టి నిన్ను బాగుపరచాలని, నిన్ను ఉన్నతమైన స్థితిమంతురాలుగా చేయాలని ఆయన పిలుస్తూ ఉంటే, ఆయన మాట వినకుండా, ఆయన మాట మీద శ్రద్ధ చెప్పుకోకుండా ఈ ప్రజలు ఆ దిగువలోనే, ఆ లోకములోనే, ఆ పాపములోనే, ఆ వేళను చేయు, దూషణలు చేయు, పాపములు చేయు ఆ మనుషుల మధ్యలోనే అలా తిరుగుతూ ఉంటే ఆ యొక్క 7 వాక్యాన్ని మనము చూసినట్లయితే, ఆ 7 వాక్యములో ప్రభు చెప్తున్నాడు, మోషే నీ ప్రజలు చెడిపోయారయ్యా. ఏమైపోయారు? ఎందుకని వీళ్ళు చెడిపోయారంటే, వీళ్ళు దేవుని మాట మీద శ్రద్ధ పెట్టలేదు, దైవ కార్యం మీద శ్రద్ధ పెట్టలేదు, వాక్యం మీద శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళు శ్రమ పడటానికి, ఆ పర్వతము ఎక్కటానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు పేర్లు పెట్టుకుంటారు కానీ ప్రయోజనం లేదు. కానీ ఈరోజు పేరుకు తగిన మోషే అనిపించాడు. భార్య వచ్చింది, అరగంట బతిలాడింది ఇంటికి రమ్మని. ఎంతసేపు అమ్మా? అరగంట బతిలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అప్పుడే వచ్చింది వాక్యం, గుర్తొచ్చింది. మోషేని చూసి నాకు గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం. మోషే మాత్రం కొండ దిగట్లా. మోషే మాత్రం ఏం చేయట్లేదు. ఎందుకునైనా అంటే, ఇదిగో నన్ను ఆయన పిలిచాడు, ఆయన మాట మీద శ్రద్ధ నిలిపాను, అందుకని నేను కొండ మీదే ఉంటాను అంటున్నాడు. మిగిలిన వాళ్ళు మేము కొండ ఎక్కేదే లేదంటున్నారు. వాళ్ళ పరిస్థితులు చూసినట్లయితే ఈ విధముగా వారి మనస్సు చెడిపోయినట్లు, వారి ప్రవర్తన చెడిపోయినట్లు, వారి సాక్ష్యము చెడిపోయినట్లు, వారి ఆలోచన చెడిపోయినట్లు, వారి జీవితాలు చెడిపోయినట్లు చరిత్ర
చెప్తూ ఉంది. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇదిగో మనము కొండ దిగువలో ఉన్నవారి వలె కాక కొండ ఎక్కిన మోషే వలె మన జీవితం ఉంటే దేవునిని మనము చూడగలుగుతాం. మనల్ని ప్రభువు చూడగలుగుతాడు. ప్రభు మన జీవితంలో ఈ ఆత్మీయ యాత్రలో పరమ కానాలో ఎలా ప్రవేశించాలో, ఏ విధముగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలో, ఏ విధముగా పోషించబడాలో, ఏ విధముగా బిడ్డలను పెంచుకోవాలో, ఏ విధముగా మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలో ప్రభువు ఆ యొక్క సీనాయి పర్వతం మీద నీకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కుటుంబ సమస్యలు ఉన్నాయి, నీకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నీకు శత్రువు సమస్యలు ఉన్నాయి, బంధువుల ద్వారా సమస్యలు ఉన్నాయి, కపట సహోదరులాగా సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలలో నీ ప్రయాణము ఎలా కొనసాగించాలో నా ప్రభువు ఈ సీనాయి కొండ మీద నేర్పిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడమ్మా? నేర్పిస్తూ ఉంటాడు. సమస్య లేని మనిషి ఉండడు, సమస్య లేని మనిషి ఉండడు. కొన్ని లక్షల మంది వచ్చారమ్మా. ఈ లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించాలి అరణ్యములో. మీకు 2, 3 అంతమించి పిల్లలు ఉన్నవారు ఎవరు లేరు. ఇక వాళ్ళని పెంచడం అంతకు మించి మీకు ఇంకొక పని లేదు. వారికి ఉదయానికే స్కూల్కి టయానికల్లా క్యారేజీ కట్టే పనే తప్ప ఇంకేం లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, లక్షల మందికి ఆహారం పెట్టాలి మోషే. ఎంతమందికమ్మా? ఈ లక్షల మందికి నీటిని సమకూర్చాలి. ఈ లక్షల మందికి అకామిడేషన్ చూపించాలి మోషే. పాస్టర్ గారు, మా కుటుంబంలో ఉన్న అప్పులు, మా కుటుంబంలో ఉన్న సమస్యలు, మోషేకి శత్రువుల ద్వారా సమస్య ఉంది. వెనక శత్రువులు ఉన్నారు, ఎదరా శత్రువులు ఉన్నారు, నలుదిశలా శత్రువులు ఉన్నారు. ఏ దిక్కులో నుంచి బయలుదేరి వెళదామన్నా మా ప్రాంతాల్లో మీరు అడుగు పెడితే మాకు ఆస్తి నష్టము జరుగుతుంది అంటున్నారు వాళ్ళు. ఏమి నష్టం జరుగుతుంది అంటున్నారు? ఆ పొలములో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పై భాగములో ఉన్నవాళ్ళు తరచుగా ఆ పొలములో నుంచి వస్తే రైతులు ఒప్పుకోరు. ఎందుకని ఒప్పుకోరంటే వాళ్ళు అలా తిరుగుతుంటే ఆ గాడి బాగా నలిగిపోయి నెక్స్ట్ ఇయర్ పంట పండటానికి కష్టం అవుద్దని. ఆ బాట అంటే వ్యవసాయ అనుభవం ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. మెట్ట ప్రాంతాల్లో అయితే అలా ఒప్పుకోరు, అంటే అంగీకరించరు అనమాట. మరి లక్షల మంది వారి పొలాల్లో నుంచి వెళితే మాకు పంట నష్టం వస్తుందని, మాకు ఆహార నష్టము కలుగుతుంది అని వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. పోతామంటే ఎన్నో సమస్యలు మోసే డీల్ చేయవలసి వచ్చేది. అందుకే మోషేతో నా ప్రభువు చెప్పాడు, మోషే నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చేసి ఆ సీనాయి పర్వతం ఎక్కి నీకు నేర్పిస్తాను. ఏం చేస్తాను? నీకు నేర్పిస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే, ఆయన వెంబడి నువ్వు నడిస్తే నీ కుటుంబాన్ని ఎలా పోషించాలో, నీ యొక్క కుటుంబాన్ని ఏ విధముగా కొనసాగించాలో నా ప్రభు నీకు ప్లాన్ ఇస్తానంటున్నాడు, నేర్పిస్తానంటున్నాడు. ఆయన ప్లాన్లో కానీ నువ్వు అడుగు పెడితే 100% నీ జీవితం సక్సెస్ అవుతుంది, ఇక ఫెయిల్ అవుతుంది. అంతేగాని మనుషుల ఆలోచనలతో ఏదైనా చేయబోతే అది తప్పనిసరిగా 100కి 99% అది ఫెయిల్ అవుతుంది. కాబట్టి మోషే కొండ ఎక్కాడు. వీళ్ళు కొండ ఎక్కలేకపోయిన వారు, లోకముతోనే గడిపేవాళ్ళు, మూర్ఖులతోనే గడిపేవారు. ఇదిగో పరసంబంధమైన ఆలోచన లేకుండా భూసంబంధమైన ఆలోచనతో వెళ్ళేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డరా, చెడిపోయిరి అని దేవుని వాక్యము చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు దేవుని మాట మీద శ్రద్ధ చూపించినందున విశ్వాసాన్ని కోల్పోయారు. వారు తినుచు త్రాగుచునే అనుభవాల్లో దేవుని మహిమపరచలేకపోయారు. తదుపరి చెడిపోయారు. తదుపరి మాట మనం చదువుకొని ముగించుకుందాం. 9వ వాక్యాన్ని చదువుదాం. 9వ వాక్యం చివరి మాట.
ఇదిగో వారు లోబడనొల్లని వారు లోబడనొల్లని ప్రజలు అంటే దేవుని మాట కూడా వారు వినకుండా, మోషే మాట కూడా వాళ్ళు వినుకోకుండా, లోబడకుండా వారి జీవితం అయిపోతుంది. ఈరోజు దేవుని మాటకు నువ్వు లోబడే దశలో నీ జీవితం ఉందా? లేకపోతే దేవుని మాట కూడా నీ జీవితంలో నీవు లోబడుకోకుండా నీ జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావా? తల్లి, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ దేవుని మాటకు నీవు లోబడినట్లయితే అది నీకు క్షేమము కలుగుతుంది, అది నీకు శుభము కలుగుతుంది, అది నీకెంతో లాభాన్ని కలుగు చేస్తుంది. దేవుని వాక్యము ఈ పూట చెప్తున్న మాట, ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తించునుగాక. ఎప్పుడు ఆ దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి, ఎప్పుడు ఆ దీవెనలు నీకు ఉంటాయంటే దేవుని మాట ఎలా అమ్మమ్మ ఎలాగా? శ్రద్ధగా. ఎట్లమ్మా? శ్రద్ధగా. మొన్న ఒక అక్క అన్నం పెట్టారు, తింటూ ఉంటే అన్న కూర బాగుందా అంటే, కషాయంలాగా ఉన్నా నేను చెప్పేది బాగుందనే కదా, అంతే నేను చెప్పేది అదే, బాగుందనే చెప్పేది. బాగుందమ్మా అన్న. నేను మనసు పెట్టుడితే ఇంకా బాగుండేదన్నా, నేనేం పెట్టలేదు దాని మీద. మరి కూరే బాగోదు కదా నువ్వు శ్రద్ధగా వండకపోతే, మరి శ్రద్ధగా భక్తి చేయకపోతే నీ బ్రతుకు ఎలా బాగుంటుంది? ఆయన మాట ఎలాగమ్మా? శ్రద్ధగా. అందరూ మోకరిద్దాం. మోకరించిన ప్రతి ఒక్కరు కూడా, అయ్యా ఇక మీదట నీ మాటను నేను శ్రద్ధగా వింటున్నయ్యా, నేను శ్రద్ధగా వింటున్నయ్యా. అమ్మ అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ఆపదలు నన్ను ఎన్నంటియున్నా, నా కాపరివై నన్ను ఆదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు. ప్రభువా నీ నుండి వేరు చేయవు. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు. ప్రభువా నీ నుండి వేరు చేయవు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అమ్మ వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీ మాట నేను వింటానయ్యా, నీ మాట ఇక మీదట నేను శ్రద్ధతో వింటానయ్యా. అవును, ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చును, నీకు ప్రాప్తించును అని చెప్పారు. అవునయ్యా, ఇంతవరకు ఆ దీవెనలు ప్రాప్తి నాకు పొందలేకపోవటం, నాకు రాలేకపోవటానికి కారణాలు ఇవేనని, అయ్యా నీ మాట పట్ల శ్రద్ధ లేకపోవటమేనని, నీ మందిరము పట్ల శ్రద్ధ లేకపోవటమేనని, నీ మీద శ్రద్ధ లేకపోవటమేనని అయ్యా నన్ను గ్రహించని ఈ వర్తమానము ద్వారా
అయ్యా నేను శ్రద్ధగా జీవిస్తాను, శ్రద్ధగా నేను కొనసాగుతాను ప్రభు అని ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. దైవమా నీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించును అని చెప్పారు. ఎవరైతే శ్రద్ధగా నీ మాట వింటారో అయ్యా, నీ మాట మీద నీ మీద శ్రద్ధ లేక వాళ్ళు పర్వతం ఎక్కలేకపోయారు అయ్యా. మరి వారు నిన్ను మహిమపరచలేకపోయారు అయ్యా. వారు తండ్రి విశ్వాసాన్ని కోల్పోయారు తండ్రి. వారు కలిగి ఉన్నవే కోల్పోయారు తండ్రి. వారు చెడిపోయినట్లు, వారు పడిపోయినట్లు, వారు లోబడని బ్రతుకులు అయిపోయారు తండ్రి అయ్యా. దీవెనలు వారికి ప్రాప్తి కోల్పోయారు తండ్రి. ఆ విధముగా కాక అయ్యా, నీ మీద శ్రద్ధ కలిగి లోకం మీద మనుషుల మీద కాక పరమందునాసీనుడా నీ మీద శ్రద్ధ కలిగి జీవితాన్ని ముందుకు కొనసాగించే కృపను అనుగ్రహించండి. కూడి వచ్చిన మా బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. రేపు జరుగుతున్న ఆదివారపు ఆరాధనలు ఆశీర్వాదకరముగా జరిగించండి. అలాగే తండ్రి, తల్లిగారు తెలియచేసి ఉన్నారు, అమూల్య చిన్న బిడ్డ బలహీనత ఉందని చెప్తున్నారు. నీ దయగలిగిన స్థాన్ని ఆ బిడ్డ మీద చాపి ఆ బిడ్డకు కావలసిన ఆరోగ్యాన్ని, కృపను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వినిన వాక్యాన్ని వారి గుండెల్లో అక్షరాల నీరు కట్టి మీరు ఫలింపచేసి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా